రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు అధికార పార్టీ, అటు విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు వెస్ట్ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న ఉన్నారు. మాట్లాడదాం. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. సార్ నమస్తే. ఏంటి సార్, బీసీలు ఎవరి వైపు ఉండాలి స్థానిక ఎన్నికల నేపథ్యంలో? ఇప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నాయి. బీసీలో 1983 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం వైపే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వన్ సైడ్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. అది గ్రహించి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా బీసీలను తన వైపు లాక్కోవాలనే అబద్ధపు మాటలతో అబద్ధాలతో నేను నా ప్రెస్ పెట్టాడు. దాని గురించి ఈరోజు చెప్పాను. నువ్వు బీసీలకు ఏం చేసావు, మేము ఏం చేసామో, నువ్వు బీసీల మీద నువ్వు చర్చకు రా. అలాగే లోకేష్ బాబు గారు చర్చకు వస్తాడు. డిఎస్సీ మీద చర్చకు రమ్మంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగ తాకుముడుచుకున్నాడు. దీని మీద రమ్మన్నాం. దీని మీద రండి. నిన్న మీరు మాట్లాడారు కదా, మేమేం చేసాం బీసీలకి, మీరేం చేయలేదు, మా వల్ల బీసీల లబ్ధి పొందిందేంటి, మీ వల్ల బీసీలు లాస్ పోయింది ఏంటో చెప్పుకుందాం. గత ప్రభుత్వంలో బీసీలకు 50 పైన కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళని అండగా ఉన్నాం, అభివృద్ధి చేశాము. ఇప్పుడు ఎన్నికల టైంకి మీకు బీసీలు గుర్తొచ్చారనేది ప్రధానంగా వైసీపీ. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు ఆయనకి గుర్తుకొచ్చారు ఇప్పుడు. కానీ బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం అంటే ఉండేది. మేము 34% బీసీ రిజర్వేషన్ కల్పిస్తే ఆయన 24.15%కి దించేసి 16,800 మందికి స్థానిక సంస్థల్లో నాయకులు తయారవకుండా చేసినటువంటి ఘనత ఈంది. తగ్గించిన ఘనత, పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మేము అది చెప్పేది. చర్చకు రమ్మనండి. చర్చకు వస్తే తెలిసిద్ది ఎవరు బీసీల పక్షాన ఉన్నారు, ఎవరు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నాతో రమ్మంటలేదు కదా, లోకేష్ బాబు గారితో రమ్మంటున్నాం. డిఎస్సీ మీద రమ్మంటే ఎలాగ ఆయన పిలిస్తే రాలేదు కదా. బీసీల తరఫున మేము లోకేష్ బాబు గారిని పెడతాం. సరే, నువ్వు బీసీల తరఫున మాట్లాడే కాబట్టి మనం రమ్మనే పిలుస్తాం. బీసీలకి ఇది ఒక ఎన్నికలకు సంబంధించి ఒక తాయిలాగా ఉన్నాయి తప్ప ఎక్కడ ఇవన్నీ కూడా బీసీ రిజర్వేషన్ అమలవ్వు అని చెప్పి బీసీలందరూ కూడా గతంలో తాము చేసినటువంటి పథకాల ద్వారానే తమకు అండగా బీసీలు ఉంటారని చెప్పి వాళ్ళు చెప్తారు. తెలుగుదేశం జెండా బీసీలకు అండ. ఇవన్నీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్నాయి. బీసీలు లాక్కోవాలని వాళ్ళు చూస్తారు. బీసీలు వాళ్ళు ఉచ్చులో పడరు. బీసీలకు న్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు వెనకాతలు ఉంటాడని మొన్న ఒకసారి నిన్న. అయితే ఇప్పుడు ఏంటంటే గొడ్డల పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాండిడేట్లు దొరకట్లే. అందుకే ఏకగ్రీవంలో ఎవరు ఒప్పుకోకండి. మాచర్లో ఏం చేసావు, మా మీద దాడి చేయించి ఏకగ్రహం చేసావే. ఆ రోజు గుర్తు రాలేదా నేను బీసీనని తెలీదా మీకు? తెలీదు. ఇప్పుడు చెప్తున్నాను కదా నేను బీసీనని. మాచర్లో నా మీద దాడి జరిగింది కరెక్టా కాదో చెప్పమానండి జగన్మోహన్ రెడ్డిని. అది ఆయనది కపట ప్రేమ. అది మీరు అన్నట్టు అంటే గత ప్రభుత్వంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఏకగ్రీవాలు చాలా చోట్ల అయ్యాయి. కానీ ఇప్పుడు ఏకగ్రీవాలు అవ్వద్దు, ఖచ్చితంగా పోటీ ఇవ్వండి అని చెప్తాను. ఏంటి అక్కడ క్యాండిడేట్లు దొరకట్లా. క్యాండిడేట్లు దొరకనప్పుడు ఏమవుతుంది, ఏకగ్రీవం అయింది కదా. అదే ఆయన అనేది. ఎవరు ఒకరు తీసుకొచ్చి పెట్టడం ఆయన అంటున్నాడు. వాళ్ళేమో ఎవరు లేరండి బాబోయ్ అంటున్నారు వాళ్ళ ఇన్ఛార్జీలను, వాళ్ళ నాయకులు. అది ఇంకొక అంశం కూడా ఉంది. అంటే ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ పంచాయతీలు కానీ లేదంటే ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా నేరుగా ప్రజలే ఎన్నుకునేలాగా అధ్యక్షుల్ని ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఆ విధానం మనకే ప్లస్ అవుతుందని చెప్పి ఆయన మన కామెంట్ చేశారు. అసలు వాళ్ళకి ప్లస్ అవ్వడానికి వాళ్ళకి క్యాండిడేట్ లేరండి. సరే, ఎవరికి ప్లస్ అయినా చంద్రబాబు గారు తెచ్చిన విధానాన్ని మెచ్చుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎందుకు తీసుకురాలేదు? అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తెచ్చుకున్న విధానాన్ని మీరు మెచ్చుకున్నారు కదా, మీరు ఎందుకు తేలేకపోయారు? అది చంద్రబాబు నాయుడు గారి విజన్. చంద్రబాబు నాయుడు గారి విజన్ అది. కార్పొరేటర్లు ఎన్నుకుంటే మేయర్ అవ్వడం కాదు. మేయర్ డైరెక్ట్ ఎన్నికల్లో ఉంటే వాళ్ళకు ఒక హుందాతనం ఉంటుంది, వాళ్ళకి అధికారాలు ఉంటాయి, వాళ్ళని బెదిరించరు అని డైరెక్ట్ ఎన్నికలు పెట్టారు. అది మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ ఇష్టం వచ్చినప్పుడు మార్చుకోవడానికి, ఇష్టం అంటే చిన్నప్పుడు చేయడానికి, కార్పొరేటర్లు బ్లాక్మెయిల్ చేయడానికి మేయర్ని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం.
ఏంటి సార్ అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే జనసేనకు సంబంధించి కొంతమంది నాయకులు ఎక్కడ కూడా సెటిల్ విషయంలో తగ్గేది లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుమ్మిలాట్లు మనకి ప్లస్ అవుతుంది. దాన్ని క్యాష్ చేసుకున్నదే వైసీపీ ముఖ్యంగా ప్రధానంగా చెప్తారు. అదే పై స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ పెద్దలు కూర్చొని నిర్ణయం ఎలా తీసుకుంటే ఆ నిర్ణయానికి కింద కట్టుబడి ఉంటాం, కట్టుబడి పనిచేస్తాం. అటువంటిది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో 100కి 100 రేపు కూటమి ప్రభుత్వం, కూటమి అభ్యర్థులు ఇక్కడ విజయం సాధిస్తున్నారు. ఏంటి సార్ బీసీలు ఎవరి వైపు ఉండాలి? స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నాయి. బీసీలో 1983 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం వైపే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వన్ సైడ్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. అది గ్రహించి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా బీసీలను తన వైపు లాక్కోవాలనే అబద్ధపు మాటలతో, అబద్ధాలతో నేను నా ప్రెస్ మీట్ పెట్టాడు. దాని గురించి ఈరోజు చెప్పాను. నువ్వు బీసీలకు ఏం చేసావు, మేమేం చేసామో, నువ్వు బీసీల మీద నువ్వు చర్చకు రా. అలాగే లోకేష్ బాబు గారు చర్చకు వస్తాడు. డిఎస్సీ మీద చర్చకు రమ్మంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగ తాకుముడుచుకున్నాడు. దీని మీద రమ్మన్నాం. దీని మీద రండి. నిన్న మీరు మాట్లాడారు కదా, మేమేం చేసాం బీసీలకి, మీరేం చేయలేదు, మా వల్ల బీసీల లబ్ధి పొందిందేంటి, మీ వల్ల బీసీలు లాస్ పోయింది ఏంటో చెప్పుకుందాం. గత ప్రభుత్వంలో బీసీలకు 50 పైన కార్పొరేషన్లు ఇచ్చే వాళ్ళని అండగా ఉన్నాం, అభివృద్ధి చేశాము. ఇప్పుడు ఎన్నికల టైంకి మీకు బీసీలు గుర్తొచ్చారనేది ప్రధానంగా వైసీపీ. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు ఆయనకి గుర్తుకొచ్చారు ఇప్పుడు. కానీ బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం అంటే ఉండేది. మేము 34% బీసీకి రిజర్వేషన్ కల్పిస్తే ఆయన 24.15% దించేసి 16,800 మందికి స్థానిక సంస్థల్లో నాయకులు తయారవకుండా చేసినటువంటి ఘనత ఈంది. తగ్గించిన ఘనత, పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మేము అది చెప్పేది. చర్చకు రమ్మనండి. చర్చకు వస్తే తెలిసిద్ది ఎవరు బీసీల పక్షాన ఉన్నారు, ఎవరు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నాతో రమ్మంటలేదు కదా, లోకేష్ బాబు గారితో రమ్మంటున్నాం. డిఎస్సీ మీద రమ్మంటే ఎలాగ ఆయన పిలిస్తే రాలేదు కదా. బీసీల తరఫున మేము లోకేష్ బాబు గారిని పెడతాం. సరే, నువ్వు బీసీల తరఫున మాట్లాడే కాబట్టి మనం రమ్మనే పిలుస్తాం. బీసీలకి ఇది ఒక ఎన్నికలకు సంబంధించి ఒక తాయిలాగా ఉన్నాయి తప్ప ఎక్కడ ఇవన్నీ కూడా బీసీ రిజర్వేషన్ అమలవ్వు అని చెప్పి బీసీలందరూ కూడా గతంలో తాము చేసినటువంటి పథకాల ద్వారానే తమకు అండగా బీసీలు ఉంటారని చెప్పి వాళ్ళు చెప్తారు. తెలుగుదేశం జెండా బీసీలకు అండ. ఇవన్నీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్నాయి. బీసీలు లాక్కోవాలని వాళ్ళు చూస్తారు. బీసీలు వాళ్ళు ఉచ్చులో పడరు. బీసీలకు న్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు వెనకాతలు ఉంటాడని మొన్న ఒకసారి మన నిన్న అయితే ఇప్పుడు ఏంటంటే గొడ్డల పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాండిడేట్లు దొరకట్లే. అందుకే ఏకగ్రహంలో ఎవరు ఒప్పుకోకండి. మాచర్లో ఏం చేసావు, మా మీద దాడి చేయించి ఏకగ్రహం చేసేవి. ఆ రోజు గుర్తు రాలేదా నేను బీసీనని తెలీదా మీకు? తెలీదు. ఇప్పుడు చెప్తున్నాను కదా నేను బీసీనని. మాచర్లో నా మీద దాడి జరిగింది కరెక్టా కాదో చెప్పానని జగన్మోహన్ రెడ్డిని. అది ఆయనది కపట ప్రేమ. అది మీరు అన్నట్టు అంటే గత ప్రభుత్వంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఏకగ్రీవాలు చాలా చోట్ల అయ్యాయి. కానీ ఇప్పుడు ఏకగ్రీవాలు అవ్వద్దు, ఖచ్చితంగా పోటీ ఇవ్వండి అని చెప్తాను. ఏంటి అక్కడ క్యాండిడేట్లు దొరకట్లా. క్యాండిడేట్లు దొరకనప్పుడు ఏమవుతుంది? ఏకగ్రీవం అయింది కదా. అదే ఆయన అనేది. ఎవరు ఒకరు తీసుకొచ్చి పెట్టడం ఆయన అంటున్నాడు. వాళ్ళేమో ఎవరు లేరండి బాబోయ్ అంటున్నారు వాళ్ళ ఇన్ఛార్జీలను, వాళ్ళ నాయకులు. అది ఇంకొక అంశం కూడా ఉంది. అంటే ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ పంచాయతీలు కానీ లేదంటే ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా నేరుగా ప్రజలే ఎన్నుకునేలాగా అధ్యక్షుల్ని ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఆ విధానం మనకే ప్లస్ అవుతుందని చెప్పి ఆయన మన కామెంట్ చేశారు. అసలు వాళ్ళకి ప్లస్ అవ్వడానికి వాళ్ళు క్యాండిడేట్ లేరండి. సరే, ఎవరికి ప్లస్ అయినా చంద్రబాబు గారు తెచ్చిన విధానాన్ని మెచ్చుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎందుకు తీసుకురాలేదు? అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తెచ్చుకున్న విధానాన్ని మీరు మెచ్చుకున్నారు కదా, మీరు ఎందుకు తేలేకపోయారు? అది చంద్రబాబు నాయుడు గారి విజన్. చంద్రబాబు నాయుడు గారి విజన్ అది. కార్పొరేటర్లు ఎన్నుకుంటే మేయర్ అవ్వడం కాదు. మేయర్ డైరెక్ట్ ఎన్నికల్లో ఉంటే వాళ్ళకు ఒక హుందాతనం ఉంటుంది, వాళ్ళకి అధికారాలు ఉంటాయి, వాళ్ళని బెదిరించరు అని డైరెక్ట్ ఎన్నికలు పెట్టారు. అది మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ ఇష్టం వచ్చినప్పుడు మార్చుకోవడానికి, ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి, కార్పొరేటర్లు బ్లాక్మెయిల్ చేయడానికి మేయర్ని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం.
ఏంటి సార్ అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీడీపీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే జనసేనకు సంబంధించి కొంతమంది నాయకులు ఎక్కడ కూడా సెటిల్ విషయంలో తగ్గేది లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కుమ్మిలాట్లు మనకి ప్లస్ అవుతుంది. దాన్ని క్యాష్ చేసుకునేదే వైసీపీ ముఖ్యంగా ప్రధానంగా చెప్తారు. అదే పై స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ పెద్దలు కూర్చొని నిర్ణయం ఎలా తీసుకుంటే ఆ నిర్ణయానికి కింద కట్టుబడి ఉంటాం, కట్టుబడి పనిచేస్తాం. అటువంటిది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో 100కి 100 రేపు కూటమి ప్రభుత్వం, కూటమి అభ్యర్థులు ఇక్కడ విజయం సాధిస్తున్నారు. ఇది మొత్తంగా ఆ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న చెప్తూ ఉన్నారు. ఇదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ చేసిన వ్యాఖ్యలు ఎవరు కూడా పట్టించుకోవద్దు. ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా తమ వైపే ఉంటారు. టీడీపీ వైపు మొదటి నుంచి కూడా బీసీలకు అండగా ఉంటుంది. బీసీలు కూడా టీడీపీకి, కూటమి పార్టీలకు, ప్రభుత్వానికి అండగా ఉంటారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి సంబంధించిన అభ్యర్థులు ఖచ్చితంగా విజయ గంక ముగిస్తారని చెప్పాటు ఆయన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనతో మన ఆర్టీవీ విజయవాడ నుంచి.